పంచకర్మ థెరపీస్ అంటే ఆయిలింగ్ చేయటం, బాడీని శరీరాన్ని కంప్లీట్గా ఆయిలింగ్ చేయటం. సో మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, చెవులో ఆయిల్ వేయకూడదు, కంట్లో ఆయిల్ వేయకూడదు, అసలు ఆయిల్ తాగకూడదు, ఇట్లాంటివన్నీ. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఆయుర్వేదం చదివిన వాళ్ళకే ఆయుర్వేదం గురించి తెలుస్తుంది. అట్లాగే శరీరం గురించి కంప్లీట్గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చదువుతారు. సో పేషెంట్కి ఏం చేస్తే మంచిది అనేది డెఫినెట్గా ఆయుర్వేద డాక్టర్స్ కూడా తెలుసు. వాళ్ళకి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది తెలుసు. సో నా నెక్స్ట్ వీడియోస్లో అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది, డిసీజ్ హెల్తీగా ఉండేటప్పుడు శరీరం ఎలా ఉంటుంది, డిసీజ్డ్ కండిషన్లోకి వెళ్ళేటప్పుడు శరీరం ఎలా ఉంటుంది, దానికి పంచకర్మ థెరపీస్ ఎందుకు చేయాలి, అవి చేసేటప్పుడు శరీరం ఎలా మీకు నార్మల్ అవుతుంది, ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను మీకు నా ప్రతి వీడియోలో నేను మీకు చాలా డీటెయిల్డ్గా చెప్తాను. సో దట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ఆయుర్వేద, అసలు ఆయుర్వేద సొసైటీకి మేలు చేస్తుందా చెడు చేస్తుందా అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు.